ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఇండస్ట్రీలో మొబైల్ని అతి తక్కువ వాడేవాళ్లలో అతి తక్కువ టు ది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి. అందులో సుమంత్ గారు ఒకరు అన్నది ఒక టాక్. ఎస్ ఓ నో? యా యా అంటే నేను బాగా ఎక్కువ వాడతాను, బట్ మీరు అనుకున్న వాటికి కాదు. అంటే లైక్ నేను సోషల్ మీడియాకి ఎక్కువ వాడను, లేదు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి ఎక్కువ వాడను. లైక్ ఐ యూజ్ మై ఫోన్ లైక్ అ లాట్ టు వ్యూ. లైక్ నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తాను, నేను కొన్ని ఛానల్స్ కొన్ని. అంటే ఎలాంటివి చూస్తారంటే ఆల్ ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, నో న్యూస్? సరదా. లైక్ నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం. నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్. సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటూ ఉంటాను, లైక్ ద వీడియో పాడ్కాస్ట్స్, లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ దట్. అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజ్లో ఉంది. బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం, నాకు ఎప్పటి నుంచో. అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను. నేను లైక్ ఫర్ దీస్ టెక్ వీడియోస్, లైక్ ఫర్ మూవీస్, ఫర్ పాప్ కల్చర్, లైక్ ఫాలో అవుతూ ఉంటాను. బట్ బేసికల్గా రీల్స్, షార్ట్స్ నేను కాదు మీ ఇంట్రెస్ట్? రీల్స్ షార్ట్స్ నా ఇంట్రెస్ట్ కాదండి. ఐ నో ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి, షార్ట్స్ చేసి, అది పబ్లిసిటీ కట్ చేసి, అది చేసి చేస్తారని నాకు తెలుసు. అది ఇట్స్ ఫైన్. ఇట్స్ లైక్ ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. మనం ఏమంటారు, ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్. మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, అంతే. బట్ నేను సోషల్ మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారు అంతే. కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకు? నేను అలా నో, మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్ అది బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకోవాలి దేనికైనా. ఇప్పుడు నేను కేవలం నా సినిమాని మార్కెట్ చేయడానికి, సినిమాని పబ్లిసైజ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా వాడుకుంటాను, అంతే. Not much of your personal life into that. Not much of my personal life. అంటే I like to remain a little bit of a mystery, నాకు అది కొంచెం ఇష్టం. You shouldn't be an open book. At least I don't like to be an open book completely. అంటే యూజువల్లీ బయట పడడం ఇష్టం లేదు అన్న యాంగిల్ విన్నాను, కానీ మిస్టీరియస్ గా ఉంచాలి అన్నది కొత్తగా అనిపిస్తుంది. మిస్టీరియస్ అంటే ఒక చిన్న ఆరా ఉండాలి, అంటే అది మిస్టరీ ఇస్ డిఫరెంట్, ఆరా ఇస్ యా డిఫరెంట్. సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ తెలియకూడదు, ఏంటో వీటిలో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏదో ఉండాలి నాకు. అండ్ నేను ఎప్పుడు లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. నేను ఎప్పుడు బయటికి నేను ఎక్కువ ఏమంటారు, ఐఎమ్ నాట్ సీన్ మచ్ అన్లెస్ ఇప్పుడు సినిమా ప్రమోషన్లు అప్పుడు, లైక్ సినిమాకి మీకు అది ఎప్పుడు సంబంధించిన. అనిపించలేదా బీయింగ్ సీన్ మచ్ ఆన్ ది సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిఆర్ ట్రిక్ ఫర్ బీయింగ్ బిజీ ఆర్ దట్ paparazzi బట్ ఇట్ డజంట్ సూట్ మై పర్సనాలిటీ అండి. అవునా? ఇట్ డజంట్ సూట్. అంటే ఐఎమ్ నాట్ అవర్స్ టు ఇట్, బట్ నేను సినిమాకి సంబంధించింది ఓకే, సినిమాని మార్కెట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వీటన్నిటికీ నేను 100% ఐ గివ్ మై సెల్ఫ్ టు ఇట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ ఇక్కడ కనపడాలి, అక్కడ కనపడాలి, ఈ పార్టీలకి వెళ్ళాలి, ఆ పార్టీ అంటే ఆ ఫంక్షన్లో ఉండాలి, అది నాకు పెద్ద ఏం లేదండి. నాకు అంటే అసలు పార్టీస్, ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తారా, వెళ్ళా ఫొటోస్ అవాయిడ్ చేస్తారా, లేదా ఆ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం అవాయిడ్ చేస్తారా? నేను జనరల్గా కొంచెం మింగిల్ అయ్యేది కొంచెం తక్కువ. అవునా? ఇట్స్ ఓన్లీ ఫర్ సినిమాలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్, లైక్ ఆర్ ఎనీ ఈవెంట్స్ ఆర్ లైక్ సంథింగ్ లైక్ దాట్ ఐ పార్టిసిపేట్. బట్ జనరల్గా ఐఎమ్ మోర్ ఆఫ్ అ హోమ్ బడీ అండి. అంటే ఏం చేస్తారండి? ఇంట్లో షూట్ చేస్తారు, వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నేను ఇవాళ మార్నింగే ఒక 2 గంటలు గార్డెనింగ్ చేశాను, ఒక 2 గంటలు వర్కౌట్ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు 2 గంటలు మా లాన్లో అందరు కలిసి గార్డెనింగ్ చేసాం, మొక్కలంతా చూసుకుంటూ ఏదో చేస్తాను నా ఇంట్లో. నాకు ఐ లైక్ గార్డెనింగ్, ఐ లైక్ వర్కింగ్ అవుట్. లేకపోతే నా హోమ్ థియేటర్లో పడుంటాను, లేకపోతే నా కుక్కలతో ఆడుకుంటూ ఉంటాను. సో అలా టైం గడిచి 2 ఉన్నాయి. 2 ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ దే బర్త్డే టుడే. సో వాడికి ఒక చిన్న మంచి ఒక మటన్ పీస్ ఇచ్చి వచ్చాను నేను. యా ఓకే. సో ఇప్పటి వరకు మీ కెరియర్లో మీతో పాటు వర్క్ చేసిన అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది సినిమాటిక్ క్రూ ఎవరినైనా తీసుకోండి, మీరు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో, వేరే పొజిషన్లో అంత దాకా ఎదిగి వాళ్ళతో స్టిల్ మీరు టచ్లో ఉండి ర్యాపో ఉన్న వాళ్ళల్లో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ అమంగ్ దెమ్ ఉన్నారా? ఎవరినని చెప్తారు?
who is still very close to you, and you know, you just have that rapport, anytime call, anytime message. Apart from Mahesh Babu garu మాకు అర్థమవుతుంది, apart from లేదు, ఈవెన్ మహేష్ ఆల్సో ఐ డోంట్ డిస్టర్బ్ హిమ్ అండ్ ఆల్ అండి. అప్పుడప్పుడే నేను వీ డోంట్ మీట్ యాజ్ ఆఫెన్ యాజ్ వీ యూస్ టు. బట్ నేను మెసేజ్ పెట్టాను లైక్ యూనో అనగనగా, అంటే హీస్ హాలిడేయింగ్ సమ్వేర్, సో లైక్ యూనో ఐ జస్ట్ మెసేజ్ హిమ్. నేను ఎక్కువ డిస్టర్బ్ చేసే రకం కాదు. ఈ సినిమా రిలీజ్ అయింది నాది, friends మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకుంటుంది సుమంత్ గారు? ఐఎమ్ లైక్ దాట్ అండి. నేను కూడా ఇప్పుడు నాకు ఎంత డియర్ ఫ్రెండ్స్ అయినా కూడా నేను ఐ డోంట్ సీ దెమ్ ఆర్ టాక్ టు దెమ్ రెగ్యులర్లీ. లైక్ అవసరమైనప్పుడు కలుస్తాము, లైక్ మిస్ అయినప్పుడు కలుస్తాము. బట్ see I'm kind of a private person. I'm an introverted person. I like doing my thing. I let my other friends also do their thing. బట్ జస్ట్ మార్నింగే నేను మహేష్కి మెసేజ్ పెట్టి చెప్పాను, ఈ సినిమా గాట్ వెరీ గుడ్ రిసెప్షన్, ఛాన్స్ దొరికినప్పుడు చూడు అని. అలా ఐ మీన్ టచ్ విత్ దెమ్ లైక్, బట్ అట్ ద సేమ్ టైమ్ యునో ఐ లైక్ టు గివ్ ఎవ్రీబడి స్పేస్. అది బేసికల్ గా దట్ ఇస్ సుమంత్ గారు. Yeah. యు గివ్ యువర్ స్పేస్ అండ్ యు మెయింటైన్ యువర్ స్పేస్. Yeah, because I like my space. Exactly, that's what I meant to I say. like my space. I understand my space. Like I understand the value of my space. అందుకనే I understand the value of their space also. కాబట్టి ఇప్పుడు సో నేను ఎక్కువ లైక్ అందరికీ నేను లైక్ ఐ సెడ్ ఒక స్పేస్ ఇస్తాను. సో అక్కినేని గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరోస్ అందరి గురించి మాట్లాడితేనండి, Yeah. అఖిల్ గారికి హీ హ్యాస్ ది మాక్సిమం అమౌంట్ ఆఫ్ యునో దట్ మాసీ క్రేజ్. ఇన్ఫాక్ట్ Yeah. సినిమా రిలీజ్ కి ముందర కూడా పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ హిమ్. Yeah. బట్ లేటర్ ఆన్ ప్లానింగ్ విషయంలో కొంచెం అటు ఇటు అవ్వడము, Yeah, yeah. ఇప్పటికీ కూడా ఇఫ్ హీ సీరియస్లీ థింగ్స్ హీ వాంట్ టు కమ్ బ్యాక్ ఆర్ హిస్ కమ్ బ్యాక్ ట్రయల్స్ ఏమైనా చేసినా, పీపుల్ విల్ బి రెడీ టు యునో Yeah, రిఫ్లెక్ట్ దోస్ హ్యూజ్ నంబర్స్. yeah. ఎక్కడ ప్లానింగ్ తగ్గుతుంది అనేది మీ పాయింట్ అండి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? It's hard to say అండి, లైక్ యూనో it's hard to కామెంట్ అబౌట్ దాట్. బట్ డెఫినెట్గా లెనిన్ ఖచ్చితంగా చాలా కష్టపడి హీ విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అండ్ మేక్ ఇట్ బిగ్ అనేది నా ఆశ కూడా కాదు, నా నమ్మకం కూడా. చాలా 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 క్లాసీగా, చాలా హాయిగా చెప్పారు. డెఫినెట్లీ పాజిటివ్ గానే అనుకుంటారు అందరి గురించి. నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పోలికలు ఉన్న అంటే యునో ఫ్రమ్ ద పీపుల్, ఫ్రమ్ ద హీరోస్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే మీలో స్పష్టంగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ శాతం. సో తాతగారిని అనుసరించే ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన దగ్గర నుంచి యాక్టింగ్లో ఇలాంటి జిమ్మిక్స్ తీసుకొని ప్రాబబుల్లీ దిస్ విల్ వర్క్ ఫర్ మీ అని మీరు అనుకొని ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ కానీ, ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా? నేను ఆయన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయడానికి లైక్ ఇమిటేషన్ అంటే imitation నాట్ కాదు. యాక్చువల్ ఇమిటేషన్ అండి, బికాజ్ ఈస్ ప్రూఫ్ సక్సెస్ఫుల్. ఆయన నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనకి ఇష్టమైన వాళ్ళ నుంచి నేర్చుకుంటాం కొన్ని అంటే- తెలియకుండా ఫాలో అయిపోతాం చూసారా? యా, అంటే నేర్చుకుంటాము అంటే లైక్ బేసిక్ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సింప్లిసిటీ అండ్ జస్ట్ బీయింగ్ ఎంపథెటిక్ అండ్ నైస్. నేను ఆఫ్ ద స్క్రీన్ విషయాలు నేను చాలా నేర్చుకున్నానండి. అలా ఆటోమేటిక్గా చెప్పాను కదా, లైక్ యూనో బీయింగ్ సింపుల్, బీయింగ్ గ్రౌండెడ్ అండ్ అందరితో బాగా చక్కగా మాట్లాడటం ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను బేసిక్గా. సినిమాలకు వస్తే లైక్ హిస్ స్టైల్ ఇస్ లెజెండరీ, హిస్ ఆరా ఇస్ లెజెండరీ. ఇప్పుడు తెలియకుండా ఎక్కడొక్కడ పోలికలు ఉంటాయండి, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మా అమ్మలాగా ఉంటాను. నేను ఐఎమ్ ప్రింట్ ఆఫ్ మై అమ్మ అండ్ మై అమ్మ ఇస్ అ ప్రింట్ ఆఫ్ మై తాత. సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. బట్ యాక్టింగ్ పరంగా వస్తే నేను ఆయన్ని ఫాలో అవ్వటానికి ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు ఏం అనుకోలేదండి. హీ ఆల్సో మీ స్టైల్ మీకే ఉండాలని ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ టు అస్. నేను కూడా అలాగే ఫాలో అయ్యానండి. మీ ఫ్యామిలీలో మోస్ట్ ఆనెస్ట్ క్రిటిక్ హూ ఇస్ ఆల్సో వెరీ బ్రూటల్ ఇన్ టెలింగ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఇక్కడ డెఫినెట్లీ నువ్వు బాగా చేసి ఉండొచ్చు అనేట్లాగా, యునో యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. Yeah. ఆ లెవెల్లో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. అవునా? అంత మొహం మీద చెప్పేవాళ్ళు. మై సిస్టర్ సుప్రియ, మై మామ నాగమామ, వాళ్ళిద్దరు చెప్తారు నాకు. ఏదైనా తేడా ఉంటే లైక్ ఇంకా బెటర్గా చేయాలనుకుంటే ప్రేజ్ చేస్తారు, సమానంగా ప్రేజ్ చేస్తారు. బట్ ఏమన్నా క్రిటికల్గా చెప్పాలనుకున్నా కూడా చెప్తారు. ఎక్కడ చెప్పారండి నాగార్జున గారు? ఏ ఇన్స్టెన్స్ లో చెప్పుంటచ్చు మీకు?
Probably early stages of acting lo koncham like probably asked me to speak a little faster. Dialogue delivery like కొన్ని ఎక్కువ చెప్పేవాడు కాదు బట్ వెన్ ఎవర్ ఈ నోటీస్ సంథింగ్ వాజ్ కొన్ని సినిమాల్లో అంటే ఒక స్టేజ్ అయిన తర్వాత లైక్ హీ జస్ట్ లెట్ మీ బీ బట్ నేను చేసే ఇనిషియల్గా లైక్ ద ఫస్ట్ 4-5 years he was very active in my career. But దాని తర్వాత everyone gets busy in their own thing కాబట్టి but if he saw anything, if I went and asked him for advice, he'll definitely give me constructive advice అండి ఎప్పుడు. సో లోకేష్ కనకరాజ్ గారి నెక్స్ట్ మూవీలో నాగార్జున గారు కూలీ మూవీలో విలన్ గా చేస్తున్నారు. I don't know exactly what he's doing, but his look matram is fabulous. Like his hairstyle and his look is just tremendous. I just love his look in Coolie.